హే గైస్, నా పేరు రోషన్. మీరు చూస్తున్నారు రోషన్ ఆక్వాటిక్స్ తెలుగు. ఇది వచ్చేసి ఏంజల్ ఫిష్ బ్రీడింగ్ పార్ట్ 2 అన్నమాట. సో లాస్ట్ వీడియోలో మనం చెప్పినట్టు ఏంజల్ ఫిషెస్ అయితే బ్రీడింగ్ అయితే అయ్యాయి. ఎగ్స్ పెట్టిన 2 డేస్లోనే కొన్ని ఎగ్స్ అయితే ఫంగస్ రావడం వల్ల డ్యామేజ్ అయితే అయిపోయాయి. సో మిగిలిన ఎగ్స్ అయితే సక్సెస్ఫుల్గా హ్యాచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాయి. సో మిగతా ఎగ్స్ని నేను ప్రాపర్గా టేక్ కేర్ ఎలా చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నాలా మీరు కూడా బ్రీడింగ్స్ చేద్దామని అనుకుంటే ఈ టాబ్లెట్స్ అయితే మీరు కంపల్సరీగా మీ దగ్గర అయితే ఉంచుకోవాలి. సో ఈ టాబ్లెట్స్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళ కోసం మన నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను చెప్తాను. ఈ టాబ్లెట్స్ మీ దగ్గర అయితే లేకపోతే మీరైతే బ్రీడింగ్ చేయొద్దని నేనైతే చెప్తాను. సో బ్రీడింగ్ చేసే వాళ్ళ దగ్గర పర్టికులర్గా ఈ టాబ్లెట్స్ అయితే పక్కా కావాలి. లేదంటే ఆ టీమియా ఎగ్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. పేరెంట్స్ అయితే ఫ్రైస్ యొక్క ప్లేస్ అయితే చేంజ్ చేస్తున్నాయి. ఎందుకంటే వాటికి కూడా ఫంగస్ అనేది ఏం రాకుండా. పేరెంట్స్ అయితే ప్లేస్ మార్చిన తర్వాత ఇది వచ్చేసి డే 4. సో ఫ్రైస్ అనేవి ఫ్రీ స్విమ్ చేయడం నేర్చేసుకున్నాయి. మన ట్యాంక్లో ఫ్రైస్ అయితే బాగానే సర్వైవ్ అవుతున్నాయి. అండ్ వీటికి ఈ 4 డేస్ నుంచి నేనైతే ఏం ఫుడ్ వేస్తున్నాను అనేది మన నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. హాబీలో జాయిన్ అవ్వాలంటే ఫాలో చేసి పెట్టుకోండి. మన వీడియోస్ మీకైతే రెగ్యులర్గా వస్తాయి.